నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోన ఈ మిరప అనేది ఏ విధంగా సాగు అవుతున్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ప్లాంటేషన్ వచ్చేసి ఈ మొక్కలు ముందుగానే సాగు చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ఎలా ఉందనేది పంట పొలం అయితే చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ సీడ్ అనేది ఏది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది పచ్చిమిరపనో లేకుంటే హైబ్రిడ్ అనేది తెలియకుండా ఉందన్నమాట. రైతు అయితే లేడు. నేనైతే ప్రజెంటు జొన్నగిరి దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ లొకేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా దరిదాపు ఇది ఒక 2-3వ చేను అనుకున్నా నేను ప్రస్తుతానికి. ఇది నాకు తెలిసి ఇది 2043 సెగ్మెంట్ అని అనుకున్నా. ఎందుకంటే ఇంత గుబుర్లు రాదనమాట మొక్క అయితే గిన. ఇది ముందుగానే సాగు చేశారు. మంచి నేలే. ఒక 3 ఎకరాలు 2.5 ఎకరాల పొలం అంటే ఉంటుందన్నమాట. అప్పుడే మనం చూసుకోవచ్చు ముడత లేకుండా ఉంది. ఫస్ట్ వచ్చేసి పురుగు అటాకింగ్ అయితే ఎక్కువగా ఉండిందనమాట. ఇక్కడ చూడవచ్చు చాలామంది రైతులు ముందస్తుగానే పంట వేశారనమాట. అంటే మనం ఏరియా వైజ్ స్టార్ట్ చేసినాము, తిరుగుతున్నాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే జొన్నగిరిలో ఉన్నాము. మనకు మొక్కలు చూసుకోవచ్చు ముడత తక్కువగానే ఉంది. ఫస్ట్ వచ్చేసి పురుగు అటాకింగ్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ బొబ్బర్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడొచ్చు బొబ్బర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక మొక్కలు ఇలా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే మళ్ళీ ఇంకొక సమస్య అయితే ఏర్పడుతుంది అనమాట. ఒక నెల తర్వాత ఇది పూత రాలడం అటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఏదంటే దరిదాపు ఒక 50 నుంచి 55 రోజులు అవుతుంటుందేమో. ఇది మొక్కలు మనం తెచ్చి నర్సరీలో 40 రోజులకు నాటుకుంటారు. అయిన తర్వాత ఒక 10-15 రోజులు అయి ఉంటుందేమో. చెట్లు అప్పుడే బ్లాక్ తిరుక్కున్నాయి అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఒకసారి వీడియో చూడండి. ఇది పక్క 2043 ఉన్నట్టుంది. మీరు కూడా కామెంట్ చేయండి. మొక్క చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇవి ఆకులు కూడా బాగా నల్లగానే వచ్చేసినాయి అనమాట. కాయలు కూడా లేవు. మామూలు 5531 అయితే ఈ చెట్టుకి ఎక్కడో ఒక చోట కనిపించాల్సిందనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ పొలం అంతా చూసుకున్నా పెద్దగా అయితే దెబ్బ తినలేదు. మంచి నేలే. తేమ పెట్టుకున్నట్లున్నారు. అలాగే ఒకసారి ఎరువు అయితే వేసుకున్నట్లున్నారు. మనం చూపించచ్చు. ఇక్కడ ప్రజెంటు చిల్లి అయితే ఎక్కువగా సాగు అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది 2043 మొక్కలు. అలాగే మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా ప్లాంటేషన్ అయితే జరుగుతూనే ఉంది. ఇంకా ఈ ఏరియాలో కూడా ఒక 100 ఎకరాల పైన అయితే సాగు అవుతుందేమో. ఇంతకుముందు ఒక ఊరు మొత్తం కలిపిన ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు వేసిండేదంట. నేను రైతులు కనుక్కున్నాను అనమాట. ఈ రైతు అయితే ఫార్మర్ లేడు. అయినా ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉన్నాయంటే మనకు 2 నెలలు పైర్లు వెనక ముందున్నట్లే అనమాట. ఎందుకంటే అక్కడక్కడ మొక్కలు రెసిస్టెన్సీ పవర్ కోల్పోయి చనిపోయినట్టున్నాయి అనమాట. ఇది మళ్ళీ వేరే సీడ్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేపాటికి బ్యాడీ రకం కాకుండా 5531 రకం అనుకోవచ్చు. అంటే అది అక్కడ బ్యాడీ రకం, ఇది వచ్చేసి 5531 పెట్టినట్లున్నారు. అది 2043 ఒక ఎకరన్నర, ఇది ఒక ఎకరన్నర ఉన్నట్టుంది. 5531 అయితే పెట్టారు. ఇదంటే 2 కిస్తాలుగా చూసుకోవచ్చు. అంటే ఇది పచ్చికాయకు అయిన తర్వాత పండుగకి వస్తుందన్నమాట. అంటే పచ్చిమిరపకాయ అమ్ముకోవచ్చు. 2-in-1 కాంబినేషన్లో పెట్టుకున్నాడు రైతు అయితే. కానీ ఇక్కడ చూడవచ్చు పల్చాగా ఉంది. ఇక్కడ మనకు గమనించినట్లయితే మీరు బాగా అక్కడక్కడ పూతలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మనకు 2043 సెగ్మెంట్కి అయితే కనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఈ చాలా చేంజెస్ అయితే అయినాయి అనమాట. మనకు రెడ్ సాయిల్ బాగా మంచి నేలే. పంట కూడా దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయ అయితే ఇబ్బంది. కానీ 2043కి అయితే కాస్త వర్షాలు వెనకవాన్లు వస్తే కానీ మచ్చబడే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇది రైతులకు ఒక వీడియో రూపంలో అందిద్దాం అనుకున్నా. అయినా ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్గా బ్లాక్ ట్రిప్స్ అనేవి రాకను మునిపే కాపు అయిపోద్ది. కానీ మచ్చలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ముందుగా వేసుకున్న రైతులకు ఇలా బొబ్బర్లు అయితే ఏర్పడతాయి. మనం వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇట్లా బొబ్బర్లు అయితే ఏర్పడతాయి. తెల్లదోమకు పచ్చదోమకి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆస్పేట్ కానీ ప్రైడ్ కానీ, అంటే తెల్లదోమ పచ్చదోమకి చిన్నపాటికైతే దీంతోనే వెళ్ళిపోతుంది. మనం చూడవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు ముడత తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ముడత నీట్గా అవుతాయి కానీ ఇంకా బాగుంటుంది. చేను మొత్తం చూపిస్తాను చూడండి.
తడైతే ఫుల్గా వాటర్ సోర్స్ ఉన్నట్టున్నాయి. అందుకే ఈ రైతు అయితే ఇలా బాగా నీట్గా పెట్టుకోవడం జరిగింది. గడ్డి కూడా లేదు, అంత నీట్గా కూలీల సాయంతో అంతర్సేద్యం అయితే చేపించి కూలీల సాయంతో చేసినట్టున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా ఇది వజ్రాలకు ఫేమస్ ఏమో. జొన్నగిరిలో ఉన్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్కరూ వజ్రాలు బుడుకుతున్నారు. అవి ఎప్పుడు దొరుకుతాయి ఏం కథ కానీ మనకు అర్థం కాకుండా ఉంది. చాలామంది రైతులు కానీ ఇక్కడికి వచ్చిన పాదాచారులు కానీ ఈ వజ్రాలు బుడికే దాంట్లో నిమగ్నమై ఉన్నారనమాట. ఎవరికి దొరుకుతుందో ఎవరికి పోతుందో కానీ క్యారీలు కట్టుకొని వచ్చి ఇక్కడ ఏరుతున్నారంట. గత కొన్ని ఏళ్ళుగా దొరికిన వాళ్ళకి దొరికింది, దొరకకుండా వాళ్ళు చాలామంది ఆటోలు, కార్లు, వెహికల్స్ తీసుకొని వచ్చి భోజనం ఇక్కడే చేసుకొని చాలా మటుకు ఇక్కడ వజ్రాలు బుడుకుతుంటారంట. మళ్ళీ చేనులో పండించిన రైతుకైతే వజ్రాలు దొరకవు, కానీ అక్కడెక్కడో వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని తీసుకున్న వాళ్ళకి దొరికితే వీళ్ళు ఇదేమి అగమ్య గోచరం, మనం డైలీ చేనులో ఉన్న మనం దొరకమని చాలామంది బాధపడుతుంటారు. ఇక్కడ వర్షాలు పడినప్పుడు మేఘాలు ఎక్కువగా ఉన్నప్పుడు పడతాయనేది అయితే ఉందన్నమాట. ఇక ఇదండి వీడియో. మీకు వీడియో అర్థమైంది అనుకున్నా. చిల్లీ అనేది ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయింది, అది బాగా గుర్తుంచుకోండి.